చూసారు కదా, ఇదే చాట్ జీపీటీ. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్నది చాట్ జీపీటీ గురించి. ఇదే చాట్ జీపీటీ, చూసారు కదా యాప్. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు చెప్పబోయే ఇంపార్టెంట్ ట్రిక్ ఏంటంటే, ట్రిక్ అని కాదు, చాట్ జీపీటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మొబైల్లో చాట్ జీపీటీ చూసారు కదా, ఇది చాట్ జీపీటీ యాప్. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, దానికి ఒక మంచి థంబ్నెయిల్ ఎలా తయారు చేసుకోవాలి, మంచి టైటిల్స్ ఎలా ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఇది నేను ఒక ఫోటో ఇచ్చాను. ట్రెండింగ్ స్టోరీ తెలుగులో, ట్రెండింగ్ స్టోరీ కావాలి తెలుగులో యూట్యూబ్ షార్ట్స్ కోసం అని ఇచ్చాను. దానికి ఈ విధంగా ఒక స్టోరీ తయారు చేసి ఇచ్చింది చాట్ జీపీటీ నాకు. మొత్తం కంప్లీట్ స్టోరీ చూడండి. ఈ స్టోరీని నేను కాపీ చేసుకొని వేరే దగ్గర దాన్ని ఏఐ టూల్స్తో ఎడిట్ చేసి ఒక వీడియో తయారు చేస్తాను. దాని తర్వాత మధ్యలో హుక్ స్టెప్స్ మనకు నచ్చింది మనం డిస్క్రిప్షన్లో ఇచ్చుకోవచ్చు. ట్యాగ్ లైన్స్ అవన్నీ సజెషన్స్ ఇస్తుంది అనమాట. అవి నచ్చితే అవి పెట్టుకోవచ్చు, లేదంటే మనకు నచ్చినవి మనం పెట్టుకోవచ్చు. ప్రజెంట్ రోజుల్లో చాట్ జీపీటీ చాలా 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 యూజ్ఫుల్ అనమాట. మనకి ఏం కావాలన్నా మొత్తం చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. ఏం కావాలన్నా అంటే మనం ఒక నార్మల్ ఇమేజ్ని హెచ్డి ఇమేజ్లో మార్చుకోవాలనుకుంటే చాట్ జీపీటీలో చేయొచ్చు. గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడం తెలియట్లేదు, ఏ గవర్నమెంట్ జాబ్కి ఎలా అప్లై చేయాలో చాట్ జీపీటీని అడగండి, ప్రాపర్గా చెప్పుద్ది. ప్రొసీజర్ మొత్తం చెప్పుద్ది, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఏం అడిగినా చెప్పేస్తుంది మనకి. ఓకే, మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, చాట్ జీపీటీని అడగండి ప్రీవియస్ గ్రూప్ 2 పేపర్ కావాలని, మోడల్ పేపర్ ఇచ్చేస్తుంది. ఒకసారి చూడండి, అడుగుతాను నేను. చూడండి, చెప్తుంది నీకు హెల్ప్ అయ్యేలా ఎలా చేయగలను. ఏపీఎస్సి గ్రూప్ 2 లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా పొందాలి. అధికారిక వెబ్సైట్ ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ప్రీవియస్ పేపర్స్ లేదా క్వశ్చన్ పేపర్స్ సెక్షన్లో చూస్తే దొరుకుతాయి. పీడిఎఫ్ ఫార్మాట్లో పీడిఎఫ్గా ఉంటుంది. నేను నీకు ఇస్తాను యూజ్ఫుల్ వే. లాస్ట్ ఇయర్ ప్యాటర్న్ ఆధారంగా మోడల్ క్వశ్చన్ పేపర్, ముఖ్యమైన క్వశ్చన్స్ ఆన్సర్స్, షార్ట్ కట్స్, ప్రిపరేషన్ టిప్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది. సింపుల్ క్వశ్చన్స్. రాజ్యాంగ సవరణ ఏ అంశానికి సంబంధించినది. భారతదేశం తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు. కృష్ణా నది ఎక్కడ ఉద్భవించినది. గ్రీన్ రెవల్యూషన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరు. నువ్వు చెప్పు. మోడల్ పేపర్ కావాలి లేదా. సూపర్. గ్రూప్ 2 కోసం మీకు మోడల్ క్వశ్చన్ పేపర్ చూసారు కదా. ఇక మోడల్ పేపర్ వచ్చేసింది గ్రూప్ 2కి సంబంధించి. ఇది మొత్తం క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఇవి ఆన్సర్స్. ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేసింది. నెక్స్ట్ టాపిక్ వైజ్ ఫుల్ క్వశ్చన్స్ 150. ఇంత యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట చాట్ జీపీటీ. దీన్ని సరైన వేలో యూజ్ చేసుకుంటే మనకి A to Z ఇన్ఫర్మేషన్ ఇందులో దొరికిపోద్ది. కానీ చాలామందికి యూజ్ చేయడం రాదు. మనం ఆల్రెడీ చేసుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ అందులో ఉంటాయి. మనం ఏ ప్రాజెక్ట్స్ చేస్తామో ఇవన్నీ కావాలంటే మళ్ళీ రిపీట్ చేసి వాటిని చూసుకోవచ్చు. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. నాకు కూడా కొన్ని తెలుసు, నాకు కొన్ని తెలియదు. ఈ ఇమేజెస్ అన్నీ ఇక్కడ తయారు చేసింది చూసారా. ఈ ఇమేజ్ కూడా ఇక్కడ తయారు చేసింది. ఎలా తయారు చేస్తారంటే ఒక ఇమేజ్ ఇచ్చి, ఒక ఇమేజ్ ఇవ్వండి, ఈ ఇమేజ్ ఇచ్చారా, ఇమేజ్ యాడ్ చేసి అలా టైప్ చేసి సెండ్ చేస్తే అది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి కొత్త ఇమేజ్ తయారు చేసేస్తుంది. చూడండి ఎలా తయారు చేస్తుంది. కొంచెం నెట్ స్పీడ్గా ఉంటే 5G అయితే ఇంకా చాలా స్పీడ్గా అవుతుంది. నాది 4G కొంచెం స్లో అవుతా ఉందన్నమాట. ఇది చూడండి, చూసారా. ఆ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది, ఇక్కడ వేరే బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇలా మనకి ఎలా కావాలంటే అది, దాన్ని టచ్ చేయండి, ఓపెన్ అవుతుంది. దీనికి సేవ్ బటన్ నొక్కితే మనం గ్యాలరీలో డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. ఆ ఫోటోని యూజ్ చేసుకోవచ్చు మనం. ఇలా చాలా అంత యూజ్ఫుల్ అనమాట. చూడండి, బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నాను. ఫోటో అప్లోడ్ చేసి దానికి ప్రాంప్ట్ ఇవ్వాలన్నమాట. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, మనకి ఎలా కావాలి బ్యాక్గ్రౌండ్ ఏం కావాలనుకుంటే అది ఇవ్వచ్చు. లేదంటే సింపుల్గా మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలని అందులో టైప్ చేస్తే సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయి మనకు ఒక ఇమేజ్ వస్తుంది. చూడండి అది ఎలా చేస్తుందో.
చూస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయి కొత్త ఫోటో వచ్చింది. ఈ విధంగా మీ ఫొటోస్ని బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూజ్ చేస్తుంటే మనకి లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇది. నేను ఒక పాట రాస్తున్నాను. రాసింది ఒక ఫోటో తీసి దాన్ని అందరూ అప్లోడ్ చేసి మనకి టైపింగ్ ఫామ్లో కావాలంటే అది టైపింగ్ ఫామ్లో మనకి తయారు చేసి ఇచ్చేస్తుంది అనమాట.